కథ బలమైన చిట్టి కోడి. ఒక గ్రామంలో చిట్టి అనే ఓ చిన్న కోడి ఉండేది. అది చాలా బలహీనంగా ఉండేది. ఊరిలో మిగిలిన కోడులు దాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూసేవి. ఈ కోడి ఏ పనికి రాదు అని ఎప్పుడూ చెబుతుండేవి. ఒకరోజు గ్రామం పక్కనే ఉన్న అడవిలోనుంచి ఒక పెద్ద నక్క వచ్చింది. అది కోడులను పట్టుకుని తినేయాలనే యత్నం చేసింది. అంతేకాదు, దాని ధ్వానంతో అందరు కోడులు భయంతో ఎటుపోవాలో అర్థంకాక పరుగులు పెట్టాయి. కాని చిట్టి కోడికి ఒక ఐడియా వచ్చింది. అది పెద్దగా అరవసాగింది. అటువంటప్పుడు ఊరిలోని కుక్కలు, మనుషులు వచ్చినట్లు నక్కకు అనిపించింది. నక్క భయంతో అక్కడినుంచి పారిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్న కోడి మనల్ని రక్షించింది అని అన్నాడు పెద్ద కోడి. అప్పటినుంచి చిట్టిని అందరూ గౌరవించసాగారు. బలంతో కాక తెలివితో ఎవరైనా గొప్పవాళ్లు అవుతారని తెలుసుకున్నారు. నీతి, మోరల్. బలం కన్నా తెలివి గొప్పది. ఇంటెలిజెన్స్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ స్ట్రెంగ్త్. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు సత్యం సాధన తక్కువ కాదు. ఒక చిన్న గ్రామంలో చంటి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా, నెతికతతో ఉండేవాడు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే నిజం చెప్పేవాడు. కాని అతని స్నేహితులు మాత్రం అతన్ని ఎప్పుడూ ఆట పట్టించేవారు. సత్యం చెప్పి నీకేమైనా బహుమతి వస్తుందా అని నవ్వేవారు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద పండుగ సందర్భంగా రాఘవయ్య అనే ధనవంతుడు గ్రామస్తులకు ఉచితంగా బహుమతులు ఇవ్వబోతున్నాడు. కాని ముందుగా ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఈ బ్యాగ్ ఎవరిది అని అడిగాడు. అందులో డబ్బులు ఉండేవి. చాలామంది వచ్చి అది తమదే అని చెప్పడం మొదలుపెట్టారు. కాని చంటి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాఘవయ్య అన్నీ గమనిస్తూ ఉండిపోయాడు. చివరికి నిజంగా ఆ బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. చంటి తలెత్తి ఆ బ్యాగ్ తనకు దొరికిందని, అది వెంటనే ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. అప్పుడే రాఘవయ్య చంటి నిజాయితీపై గర్వంగా అనిపించుకుని అందరి ముందు అతన్ని పొగిడాడు. ఇలాంటి పిల్లలే మన సమాజానికి వెలుగు అని చెప్పాడు. ఆ సమయంలో రాఘవయ్య చంటికి స్కాలర్షిప్, కొత్త యూనిఫామ్, పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. మోరల్: సత్యం చెప్పడంలో బలం ఉంది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్